ఇది కొంచెం థిక్ పేస్ట్ అయిపోయింది కదా, గట్టిగా అయిపోయింది. కొన్ని వాటర్ పోసేసి కొంచెం ఉడికిద్దాము. ఓకే సరిపోతుంది, లూజ్ అయిపోయింది. కొంచెం మగ్గిస్తే ఓకే. మూత పెట్టేసుకొని కవర్ చేయాలి, దీన్ని కవర్ చేయాలి కొంచెం. ఓకే చూడండి ఇట్లా అయింది. ఒక 2 minutes మగ్గిద్దాం దీన్ని మంచిగా. మూత పెట్టేసి దీనికి కొంచెం క్యాప్ పెట్టేసి ఒక 2 minutes మగ్గిద్దాం. ఒకసారి మనం క్యాప్ తీసి చూద్దాము ఎలా అయిందో. ఇంకా కొంచెం ఉంది చూడండి. ఇది ఇప్పుడు ఇంకెంతసేపు ఉండాలి మేడం? ఇంకొక 2 minutes. ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు కర్రీ అయిపోతుంటది. ఆయిల్ పైకి వస్తే ఇది అయిపోయిందని. కొంచెం వాటర్ ఉంది. ఓకే, ఒక 1 minute అయితే. ఓకే, క్యాప్ తీసి చూద్దాము. ఉడికిపోయింది. అయిపోయింది. కన్సిస్టెన్సీ కూడా అట్లనే ఉండాలి కావచ్చు, జ్యూసీ కన్సిస్టెన్సీ. ఇది పన్నీరా మేడం? పన్నీరు ఎంత వేసుకోవాలి? 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు పన్నీర్. ఓకే, దీంట్లో వేస్తా. ఇప్పుడు ఎక్కువ మంది ఇట్లా పన్నీర్ తినమని అంటారు కదా డాక్టర్స్. ఇలా పన్నీర్ కర్రీ ఇట్లా చేసుకుంటే బాగుంటది. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఓకే, చక్కగా మిక్స్ అయిపోయింది. ఇది కూడా పన్నీర్ కూడా స్మూత్ గా. ఇది కస్తూరి మెంతి కొంచెం నలుచుకొని మనం ఫ్లేవర్ కోసం బాగుంటుంది. కస్తూరి మెంతి, మనకు కొంచెం కొత్తిమీర. ఓకే, ఒక 2 minutes కొంచెం ఉడకనిద్దాం. ఓకే, కొంచెం కలిపేసి ఆ బేసన్ పన్నీర్ స్మెల్ చక్కగా వస్తుంది. పెరుగు ఫ్లేవర్. కానీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నట్టు మీరు ఇంగ్రీడియంట్స్ లో అన్ని చూపించారు.